ప్రతి ఒక్కరికి ముందస్తు బెయిల్ ఇచ్చేటప్పుడు నువ్వు మరొకసారి ఇట్లాంటి ఇబ్బంది కలిగించొద్దు, లేదంటే కనుక పోలీసులు చెప్పినప్పుడు విచారణకి వెళ్ళాలి, ఇది కామన్గా ఇచ్చేటటువంటిది ఒకటి. అయితే మనకి నచ్చినటువంటి వాళ్ళకి కనుక ముందస్తు బెయిల్ వస్తే పోలీసులకి షాక్, ప్రభుత్వానికి షాక్, జగన్ ప్రభుత్వానికి వణుకు, ఇట్లాంటి వార్తలు వచ్చాయి. ఇదివరకు జగన్ టైంలో ముందస్తు బెయిల్ వస్తాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి నువ్వు అటెండ్ కావాలన్నారు గట్టి ఆదేశం. ఇప్పుడు విద్యాసాగర్ గురించి బోల్డ్ స్టోరీలు రాసుకొచ్చారు, అతనికి బెయిల్ వచ్చింది మొన్న. బెయిల్ వార్త వచ్చేటప్పటికి షరతుల్ని హైలైట్ చేశారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను కూడా ఎప్పుడు విచారణకు హాజరు కావాలంటే ఆ రోజున విచారణకు హాజరు కావాలని చెప్పి షరతు, ప్రతి దాంట్లో ఆ షరతు ఉంటుంది. కాకపోతే ఇదివరకటి రోజుల్లో అట్లాంటి షరతు పెడితే కనుక అది ఆ కన్సర్న్డ్ పర్సన్ గెలిచినట్టు, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు అయితే. అదే ఇప్పుడు అట్లాంటి షరతు పెడితే కనుక సదరు బెయిల్ తీసుకున్నోడు ఓడినట్టు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకురావడం అనేది వార్తలలోనే ఆలోచనలు మార్చేటటువంటి ప్రయత్నం చాలా సిన్సియర్గా చేసుకొస్తున్నాయి పత్రికలు.